ఈరోజు ఈపాన్ ఓఎల్టీలో ఓఎన్యూస్ మ్యాక్ కాన్ఫ్లిక్ట్ అయినా లేదా ఓఎన్యూ పోర్ట్ నుంచి లూప్ ఏదైనా వస్తున్నా కూడా ఆ ఓఎన్యూని బ్లాక్ చేయడం ఎలాగనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఓఎన్యూ లిస్ట్ అది ఎలా తెలుసుకోవాలంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళి సిస్టమ్స్ లాగ్స్లోకి వెళ్తే ఇక్కడ అలారం టైప్స్లో వచ్చేసేసి చూడండి ఓఎన్యూ మ్యాక్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పని ఉంటుంది. నెక్స్ట్ ఇది ఓఎన్యూ మ్యాక్ కాన్ఫ్లిక్ట్ అని క్లిక్ చేస్తే ఇంతకుముందు ఏదన్నా ఉంటే కనుక చూపిస్తుంది, లేదంటే లేదు. ఇంకొకటి ఓఎన్యూ పోర్ట్ లూప్ బ్యాక్ అని చెప్పని ఉంటుంది. అంతే ఇలాంటివి ఉంటే మనకు చూపిస్తాయి. ఏ పాన్లో ఏ ఓఎన్యూ అనేది ఐడి చూపిస్తుంది అనమాట. ఆ ఓఎన్యూని అప్పుడు ఏం చేయాలంటే ఓఎన్యూ ఐడి పోర్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాన్లో ఈ ఓఎల్టీ ఈ మ్యాక్ నుంచి మనకు వస్తుంది అనుకుంటే కనుక ఈ మ్యాక్ని కాపీ చేసుకోవాలి. ఓఎన్యూ లిస్ట్ ఇక్కడే అథెంటికేట్ అని ఉంటుంది, దీని కిందే అథెంటికేట్ పైన క్లిక్ చేసి మ్యాక్ లిస్ట్ అని ఉంటుంది. ఈ మ్యాక్ లిస్ట్లో ఏ పాన్లో ఉందో ఆ పాన్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అంటే మనం బ్లాక్ చేయడం కోసం అనమాట. యాడ్ అంటే యాడ్ అయిపోతుంది. ఆ ఓఎన్యూ అనేది ఆగిపోతుంది అనమాట. ఇది ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్ ఇష్యూ క్లియర్ అయింది. టెక్నీషియన్ వెళ్ళి చూసిన తర్వాత నెక్స్ట్ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ అథెంటికేట్లోకి వెళ్ళి అన్బ్లాక్ చేయాలంటే మ్యాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయి పాన్ 1లో బ్లాక్ పైన క్లిక్ చేస్తే మనం ఎన్నైతే బ్లాక్ చేసామో అవన్నీ చూపిస్తాయి అన్నమాట. డిలీట్ చేసేస్తే సరిపోతుంది. డిలీట్ చేసిన తర్వాత ఓఎన్యూ లిస్ట్లోకి వెళ్తే అథెంటికేట్ అయిపోతుంది అనమాట. ఇలా అథెంటికేట్ తీసుకోవడానికి 1 minute అలా టైం పడుతుంది. ఏదన్నా ఒక ఓఎన్యూ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అట్లాంటి సందర్భాల్లో మనం ఆ ఓఎన్యూ దగ్గర ఇక్కడ మనం రీసెట్ కొట్టినా కూడా కొన్ని సందర్భాల్లో మ్యాక్ కాన్ఫ్లిక్ట్ అనేది క్లియర్ అవుతుంది. రీసెట్ చేసినా కూడా అవ్వలేదన్నప్పుడు అట్లాంటి ఓఎన్యూని మనం తెచ్చేసుకుని ఒకసారి హార్డ్ రీసెట్ కొడితే కనుక క్లియర్ అవుతుంది.